నామానికి వందనాలు. మీ అందరికి కూడా యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. మరొక దినాన్ని దేవుడు మనకు పొడిగించి ఇచ్చినందుకు దేవునికి మహిమ. దేవుని యొక్క నామం పేరిట మీ అందరినీ ప్రభు పాద సన్నిధానంలో జ్ఞాపకం చేసుకునేటువంటి తరుణం దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన యొక్క నామాన్ని ఘనపరిచే భాగ్యం, ఆయన ఆరాధించే తరుణం దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ఈ సమయంలో మీ యొక్క నామం పేరిట ఈ యొక్క తండ్రి కమ్యూనికేషన్ సిస్టాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా, లైవ్లో మాతో ఏకీభవిస్తున్న ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రభా, వాట్సాప్ మెసేజెస్ ద్వారా వింటున్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కనుదృష్టి మా మీద నిలిపి మాకెంత గొప్ప ఆధిక్యతలు ఇచ్చారో వాటిని మేము గ్రహించి తెలుసుకోవడానికి మీరు కృప చూపించున్నందుకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రభా, మీ సన్నిధిలోనికి చేరినటువంటి ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. శివాంగి గారి ప్రభా, వాళ్ళ అమ్మగారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ప్రభా మీ పాద సన్నిధానంలో చేరారని, అయా పరలోకంలో ప్రభా దేవుని యొక్క సముఖంలో దూతలతో కూడా మీ నామాన్ని ఘనపరిచే భాగ్యం వారికి దయచేశారని నమ్ముతున్నాం. అయితే విడబడినటువంటి శివాంగి సిస్టర్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలందరికీ ఓదార్పు దయచేయండి. అయ్యా, ఎవరు తీర్చలేని లోటు మీరు మాత్రమే తీర్చేయలేరు. అందుకు వందనాలు నాయన. అయితే ప్రభా, అపర్ణ, దుర్గా వాళ్ళిద్దరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అరుణ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభాకర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను వారి చేతబడి శక్తులన్నింటినీ యేసు నామములో గద్దిస్తున్నాం. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ఇదో మణికుమారి గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ బిడ్డలు తండ్రి మీ వైపు తమ యొక్క కనులెత్తడానికి సహాయం చేయండి. మీరు కార్యం చేయగా ఎవరు ఆపలేరు. అట్టి గొప్ప కార్యాలు మీరు జరిగించేదేవా మీకే స్తోత్రం నాయన. ఈ సమయంలో మా ప్రియ సహోదరి కవిత సిస్టర్ గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నాయన. మీకే మహిమ చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మీ వైపు చూసిన వాళ్ళని ఎప్పుడు కూడా తలగా ఉంచుతారని చెప్పారు. మీ మాటలు మేము వింటుండగా మాకు బలాన్ని, శక్తిని, ధైర్యమును, స్వస్థతను యేసు రక్తమే మాకు స్వస్థత కలుగుతున్నందుకు వందనాలు. యేసు రక్తంలో మాకు అద్భుతమైనటువంటి క్షమాపణ కలుగుతున్నందుకు వందనాలు. అయ్యా, మీరే సమయోచితమైనటువంటి ఆరోగ్యం ఇచ్చి చక్కటి మీ మాటతో తృప్తిపరచండి ఆయన. దీవించండి. ఇంకా ఎవరెవరైతే చూస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వింటున్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆపదలో ఉన్నవారు, అక్కర్లో ఉన్నవారు, ఆకలితో ఉన్నారు. ఎండలు ప్రభా, విపరీతమైన ఎండలు ప్రభా, ఇది ఈ రకంగా కూడా ప్రభా బాధింపబడుతున్నాం. అయ్యా, అనేక ఒకదాని మీద ఒకటి, ఒకదాని వెంట ఒకటి ప్రభా, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ ప్రభా, మీరు మీ బిడ్డలను ప్రత్యేకంగా కాపాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కరోనా వైరస్ను యేసు నామములో గద్దేస్తున్నాం నాయన. మీ ప్రజల మీద మీ ప్రత్యేకమైన కృప చూపించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నాయన. ఆ మేరీ సిస్టర్ గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆమెకు కూడా అనారోగ్యంగా ఉండి ప్రభా, జ్వరం ఎక్కువ వచ్చి ప్రభా బాధపడుతుండగా మీ గాయపడినటువంటి హస్తం ద్వారా వారిని ముట్టినందుకు వందనాలు. మేరీ శాంసన్ గారిని ప్రత్యేకంగా మీరు దర్శించి మీ బిడ్డను దీవించమని వేడుకుంటున్నాం నాయన. మీ కరుణా సమృద్ధిలో ప్రతి వారి అక్కర తీర్చండి నాయన. ఇంకా ఎవరైతే బలహీనులు ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో ప్రభా, ఆపదలో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాతో కలిసి మీ నామాన్ని ఘనపరుస్తున్నటువంటి వారందరిని బట్టి మీకే మహిమ నాయన. ప్రతిదినం మీ మాటతో మమ్మల్ని తృప్తిపరచమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరొకసారి దేవుని యొక్క నామం పేరిట మీకు శుభాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో ఈ దినం ఆకాశము తెరవబడుట అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఆకాశము తెరవబడడం. ఆకాశాన్ని దేవుడు తెరిచాడు, చాలాసార్లు తెరిచాడు. అయితే ఆకాశము తెరవబడడం అనేటువంటి మనం ఇక్కడ ముందుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం.
యేసు బాప్తిసం పొందిన వెంటనే యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. ఇదిగో అనే మాట ఎప్పుడు వచ్చినా చూడండి, చూడు, ఇదిగో ఆకాశము తెరవబడుటయు, ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. దేవుని యొక్క ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఆకాశము తెరచగలిగినటువంటి దేవుడు. ఆకాశము తెరవబడడం, ఆకాశం తెరవబడి ఆయన దేవుని యొక్క మాట చెప్తున్నది. యేసు ప్రభు బాప్తిసం తీసుకుని నీళ్ళలో నుండి ఒడ్డుకు వస్తే ఆకాశము తెరవబడింది. ప్రియులారా, ఆకాశము తెరవబడుటయు దేవుని యొక్క ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగరావడము చూశారు. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు నింపబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో యేసు క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మలో యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఆకాశము తెరవబడింది. మనం తన ప్రజలు ఎప్పుడైతే ఉంటారో అలాంటి పరిస్థితిలో దేవుడు తన అనంతమైనటువంటి ఆనందంతో ఆకాశం తెరవబడడం మనం చూస్తున్నాం. ఏలియాను గురించి చూస్తున్నాం. ఏలియాను గురించినటువంటి వాక్య భాగం 2 రాజులు 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుణములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఏలియా సుడిగాలిలో ఆకాశానికి ఆరోహణుడయ్యాడు. ఆకాశము తెరవబడితేనే ఆకాశానికి ఆరోహణుడైతాడు. సుడిగాలి చేత దేవుడు తన ప్రజలను ఏ రీతిగా ఆహ్వానిస్తాడు, ఏ రీతిగా ఆయన ఆనందిస్తాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాననేటువంటి స్వరము యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు కలిగింది. ఈయన ఆయన స్వరం విన్నాడు. ఏలియా ఈ యొక్క దేవుని వాక్యం చూస్తుంది. ఏలియా సుడిగాలిలో ఆకాశానికి ఆరోహణుడు అవడం 2వ రాజులు 2:11 వచనంలో మనం చూస్తున్నాం. ఆకాశము తెరవబడుతుంది. ప్రియులారా, మన తలంపులు ఆకాశం తెరవబడడం అని చూస్తుంటాం, కానీ దాని మీద పెద్దగా దృష్టి పెట్టాం. అయితే ఈ దినం దేవుడు చెప్తున్నాడు, నీకు ఎలాంటి గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు, మనకి ఎలాంటి ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. మనం ఆయన బిడ్డలు ఉన్నప్పుడు, ఆయనలాగా మనం పనిచేస్తున్నప్పుడు, ఆయన కుమారులు అయినప్పుడు మన కొరకు దేవుడు ఆకాశాన్ని తెరుస్తాడు. కనుక యేసు ప్రభు బాప్తిసం పొందుతున్నప్పుడు, ఆ బాప్తిసం తీసుకుని నీళ్ళలోని బయటకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడ్డది. ఏలియా ఎలీషాలు చాలా ఎంతో మిక్కటమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. తన గురువును వదిలిపెట్టననుకున్నాడు ఎలీషా. అయినప్పటికీ కూడా అతడు వెంట వెళ్తున్నప్పటికి కూడా ఆ 4 ప్రదేశాలు తిరిగినప్పటికి కూడా ఆకాశం నుండి అగ్ని వచ్చి వారిద్దరిని వేరుపరచడం అనేది కూడా మనం చూస్తాం. అయితే సుడిగాలిలో ఇతడు రథం మీద ఆకాశానికి ఆరోహణుడయ్యాడు. దేవుడు ఆకాశం తెరవబడడం అనేది మనం చూస్తున్నాం. ఆకాశం నుండి అద్భుతమైనటువంటి దీవెనలు మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 54 నుండి 60 వచనాలు గల భాగం చూద్దాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఇక్కడ దేవుని యొక్క మాటలు అందిస్తున్నటువంటి స్టెఫెన్ గురించి ఇక్కడ చూస్తున్నాం. అక్కడ దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ దేవుని యందు విశ్వాసం లేని వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క మాటలు చెప్తే చాలా కోపం వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. దేవుని వాక్యం మన తప్పులన్నీ కూడా ఖండిస్తుంది. దేవుని వాక్యం మన యొక్క ప్రవర్తనను మారుస్తుంది, మార్చుకోమని చెప్తున్నది. ప్రతివాడు కూడా తన సొంత ఆలోచనలు ఆయన వెళ్తుండగా దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ఖండిస్తుందో ఆ వ్యక్తి మీద గొప్ప కోపం వస్తుందని చెప్పి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక 53వ వచనంలో 51వ వచనం నుంచి చదివితే 7వ అధ్యాయం 51 నుంచి చదివితే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనులని వారులారా,
మీ పితరుల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపర్చుకుని వారలారా అని చెప్తున్నారు. దేవుని వాక్యానికి ముష్కరులైన వాళ్ళు దేవుని వాక్యానికి వినరు. తర్వాత హృదయమును దేవుని వైపు త్రిప్పరు. కనుక చెవులు దేవుని వాక్యమునకు లోపర్చుకుని వారలారా అని చెప్తూ, మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మకు ఎదిరించుచున్నారు. మీ పితరుల లాగానే మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు అని స్టెఫెను ప్రకటన చేస్తున్నాడు. స్టెఫెను మాట్లాడుతున్నాడు. అయితే వారందరికి కూడా చాలా కోపం వచ్చింది. కనుక మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపక యుండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆ నీతిమంతుని గురించి ముందే తెలిపిన వారిని కూడా చంపేశారు. నీతి మాటలు ప్రజలకు అక్కర్లేదు, బాగుపడడం ప్రజలకు అక్కర్లేదు, దేవుని గురించి వినడం ప్రజలకు అక్కర్లేదు, దేవుడికి తమ హృదయాలు సమర్పించుకోవడం ప్రజలకు అక్కర్లేదు. ప్రజలందరికీ కూడా వారి ఇష్టానుసారంగా వెళ్ళాలి, కానీ దేవుని యొక్క మాటలందు వారికి ఇష్టం లేదు అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నది ప్రియులారా. అయితే ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే, మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. 53వ వచనంలో, దేవదూతల ద్వారా నియమపడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదని చెప్పారు. దేవదూతల ద్వారా అందింపబడినటువంటి ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు కానీ దాన్ని గ్రహించలేదు, తెరవనే లేదు, చూడనే లేదు, చదవనే లేదు, విననే లేదు, దాని గురించి మాట్లాడలేదు, ప్రార్థన చేయలేదు అని ఆయన చెప్తున్నట్లు ఇక్కడ చూస్తున్నాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పన్నులు కొరికి. ఎవరైనా దొంగను చూసి, దొంగ అంటే వాడికి ఎంతైనా బాధే, కోపం. అయితే దొంగ సరి కావాలి అని చెప్తుంటే కూడా అతన్ని బట్టి కూడా కోపం. అలాగే దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, వారు అతన్ని చూసి కోపపడి పన్నులు కొరుక్కున్నారంట. పన్నులు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, యేసు దేవుని యొక్క కృప, ఆకాశం వైపు తేరి చూస్తే ఆకాశము తెరవబడింది. ఆకాశం తెరవబడితే ఎవరు కనబడుతున్నారంట? అక్కడ ఎవరు కనబడుతున్నారు? దేవుని మహిమను. యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం, దేవుని యొక్క కుడిపార్శ్వమున యేసు క్రీస్తు నిలిచి ఉండటం చూచి ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. స్టెఫెన్కు కనబడింది. స్టెఫెన్ పరలోకం చూశాడు. స్టెఫెన్కు ఆకాశం తెరవబడింది. యేసు ప్రభువుని చూశాడు, పరలోకంలో ఉన్నటువంటి పెద్దలను చూశాడు, తండ్రిని చూశాడు. ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉండడం, అక్కడ నిలబడి ఉండడం చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆకాశము తెరవబడింది. ఏలియా ద్వారా ఆకాశం ఆయనను పిలిచినప్పుడు తెరవబడింది. యేసు క్రీస్తు ప్రభు బాప్తిజం పొందుకుని బయటకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది. పరలోకంలో యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశము తెరవబడింది. పై నుండి దూతలు క్రిందికి పైకి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమని భూమికి ఆకాశానికి నిచ్చెన వేసినట్లు తెరవబడింది. యాకోబు కలగన్నప్పుడు ఆకాశానికి భూమికి నిచ్చెన వేస్తూ దేవుని దూతలు ఎక్కి రావడం దిగి రావడం ఆయన చూశాడు. ప్రియులారా, ఆకాశములు తెరవబడుతున్నాయి. ఆకాశము తెరవబడడం, యేసు క్రీస్తు ప్రభు అక్కడ ఉండడం, యేసు క్రీస్తు ప్రభు అక్కడ దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండడం ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ చూస్తున్నది. స్టెఫెన్ సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. స్టెఫెన్ గురించి పెద్దగా చెప్పలేకపోయినప్పటికీ స్టెఫెన్ దేవుని యొక్క సేవకుడిగా ఉన్నాడు. స్టెఫెన్ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. స్టెఫెన్ ఇంకా యేసు ప్రభువును అంగీకరించిన వారి కొరకు
మాట్లాడుతున్నాడు. స్టెఫెను ఆ రీతిగా ఉన్నవుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బహుకోపం వచ్చింది. ఆయన చెప్పాడు, ఇలాగే ప్రవక్తలను కూడా చంపేశారు. అయినప్పటికీ కూడా వీరి మీద, స్టెఫెన్ మీద అక్కడ ఉన్నటువంటి ముష్కరులందరికీ కూడా కోపం వచ్చి పళ్ళు కొరుకున్నారు. అయితే అతడు పరిశుద్ధాత్మలో నిండుకున్నవాడు, స్టెఫెను పరిశుద్ధాత్మలో నిండుకున్నవాడై ఆకాశము తేరి చూచి, ఆకాశం వైపు చూస్తే ఆకాశము తెరవబడుతుంది. ఆకాశం తెరవబడింది. దేవుని యొక్క మహిమను ఏమేమి చూశాడు? దేవుని యొక్క మహిమను చూశాడు. దేవుని యొక్క ఆకాశంలో, పరలోకంలో దేవుని యొక్క మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి, యేసు దేవుని యొక్క కుడి పార్శ్వమందు నిలిచి ఉండడం చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్కడ ఉన్నది కనబడింది, మళ్ళీ ఆకాశం తెరవబడింది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాడు. నేను ఈ సంఘటన చూశాను, ఈ దృశ్యం చూశాను, యేసు ప్రభువుని చూశాను, ఆయన దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కుడి పార్శ్వం కూర్చుండడం నేను చూచాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి, ఈయనేంటి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకుని వారు పెద్ద కేకలు వేసి ఆ యొక్క దృశ్యాన్ని ఆయన చూస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఆయన చూస్తున్నాడు. ఆకాశం తెరవబడింది. యేసు ప్రభు ఆయన మహిమ కనబడుతుంది, దేవుని మహిమ కనబడుతుంది. ఆయన చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముష్కరులైన వాళ్ళు, దేవుని అంగీకరించిన వాళ్ళు, పాప లోకంలో పాపాత్ములైనటువంటి ప్రజలు, వారు వినడానికి ఇష్టం లేకుండా చెవులు మూసుకున్నారంట. చెవులు మూసుకుని ఏకంగా ఆయన మీద పడిరి. ఏకంగా ఆయన మీద పడి పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. దేవుని యొక్క గొప్ప సేవకుడు, దేవుణ్ణి అంగీకరించినటువంటి ప్రజలు, దేవుని యొక్క మాట నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రజలు, దేవుని యొక్క భక్తుడైనటువంటి స్టెఫెన్ను వారు ఊరి వెలుపలికి తీసుకెళ్ళాడు. ఆయన గట్టిగా చెప్తున్నాడు, గొప్పగా చెప్తున్నాడు, సంతోషంతో చెప్తున్నాడు, నేను యేసు ప్రభువుని చూస్తున్నాను, ఆయన మహిమను చూస్తున్నాను, ఆయన పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున నిల్చుండడం చూస్తున్నాను అని పదే పదే చెప్తుండగా వారు చెవులు మూసుకొని ఆయనను ఊరు బయటికి తీసుకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యూదుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. కనుక ఆయన చూస్తున్నాడు, ఈ లోకంలో రాళ్ల దెబ్బలు పెద్ద లెక్కలోకి రావట్లేదు. ఆయన యేసు ప్రభువును చూస్తే ఆనందం, సంతోషం, గంతులు వేస్తున్నాడు. కనుక అలాంటి గొప్ప ప్రవక్త ప్రభువును గురించి మొరపెట్టచ్చు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. కనుక దేవుని యొక్క ఆత్మ సంగతులు, ఆత్మ చెప్పే మాట చెవిగలవాడికి వింటాడు. దేవుని యొక్క ఆత్మ పలుకుతుండగా యేసు ప్రభువా అని పిలుస్తున్నాడు స్టెఫెన్. యేసు ప్రభువా నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకునైనా అని చెప్పి ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తుండగా వాళ్ళు రాళ్ళు రువి ఆయన రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభా వారి మీద ఈ పాపము మోకమని గొప్ప శబ్దంతో పలికెను. ఒకవేళ ఆయన కనుక అయ్యా వీళ్ళందరినీ ఏమైనా చెయ్యి, ఏదైనా అగ్ని కురిపించు, ఏదైనా శాపం పెట్టినంటే వాళ్ళకు ఆ శాపం వచ్చి ఉండేది. దేవుని యొక్క ప్రజలకు గొప్ప ప్రేమ. ప్రియులారా, దేవుని ప్రజలు దేవుని ఆరాధించేవారు, యేసు క్రీస్తు యొక్క స్వభావం కలిగినటువంటి వారు. వారు రాళ్ళు రువ్వుతున్నప్పుడు, రాళ్లతో కొడుతుంటే కూడా ఆకాశం వైపు ఆయన కనులు ఉన్నాయి.
యేసు ప్రభు ఆయన మనసు ఉన్నది. యేసుని గురించి పలకడానికి ఆయనకి ఇష్టమైంది, ప్రార్థించడానికి ఇష్టమైంది. ఆ వైపు చూస్తున్నాడు, ఏ లోకంలో వైపు కాదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని దేవుడు వాక్యం చెప్తుంది. ప్రియులారా, దేవుడు మనకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు. ఆకాశము తెరుస్తాడు, పరలోకం తెరుస్తాడు, తన ప్రజలను ఆయన చేర్చుకుంటాడు. అక్కడ మనకి గొప్ప ఆధిక్యత కలుగుతుంది. కనుక వీరందరూ క్షమించమని చెప్పి ప్రార్థన చేసాడు స్టెఫెను. అతడు మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాడు. నిద్రించడం అంటే మళ్ళీ లేస్తాడని అర్థం. క్రీస్తు నందు మృతులైన వారు నిద్రిస్తారు, వారు మళ్ళీ లేస్తారు. కనుక సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రియులారా, ఆకాశము తెరవబడడం, దేవుని మహిమ దిగి రావడం, దేవుని యొక్క సన్నిధి కనబడడం, యేసు ప్రభు కనబడడం ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఆకాశం తెరవబడుతుంది దేవుని యొక్క నామం పేరట. దేవుడు మనకి ఎంత ఆధిక్యత మనకి ఇస్తాడంటే, ఆకాశం నువ్వెవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తా. ఆదికాండం 12:2-3 వచనాల్లో అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తా, నీ పేరును గొప్ప చేస్తా అంటున్నాడు. నిన్ను గొప్ప జనంగా చేసి నీవు ఆశీర్వాదంగానే ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వాళ్ళని నేను శపిస్తాను అని చెప్తున్నాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదని మరియమ్మతో దేవుడు చెప్పాడు, దూత చెప్పింది. దేవుడు ఏమైతే మాట చెప్తాడో అది ప్రజలకు ఆశ్చర్యంగా ఉండొచ్చేమో, కానీ దేవుడికి ఆశ్చర్యం కాదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా అది నిరర్ధకం కాదు. అబ్రహాము దీవిస్తానన్నాడు, దీవించాడు. ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తానన్నాడు, ఆయన శపిస్తే శపిస్తానన్నాడు. భూమి యొక్క సమస్త దేశములు నీ వలన ఆశీర్వదింపబడతాయి అని చెప్పాడు. ప్రియులారా, దేవుడు మనకి ఇంకా గొప్ప ఆధిక్యత ఏమిస్తున్నాడంటే మత్తయి సువార్త 16:19 పేతురుతో దేవుడు చెప్తున్నాడు. 17వ వచనం చదివితే 17 నుంచి చదివితే, అందుకు యేసు సీమోను మరియోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి బయలుపరిచే గాని నరులు నీకు బయలుపరచలేరు. కనుక దేవుని వాక్యం చెప్తుంది. అందరు నేను ఎవరు అనుకుంటున్నావు అని యేసు ప్రభు వాళ్ళందరిని అడిగితే, అందుకు పేతురు 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఆయన ఎవరో ఆయనను గుర్తించడానికి చాలా మంది కష్టమైపోయింది. కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది రకరకాలుగా అన్నారు. అయితే ఇక్కడ పేతురు మాత్రం అయ్యా నీవు సజీవుడైన క్రీస్తు అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ చూస్తున్నాం. 16వ వచనం, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పాడు. అలాగే ఆయన యొక్క విషయాలన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికి దేవుడు చెప్తున్నటువంటి మాట 17వ వచనం, అందుకు యేసు సీమోను బరియోనా నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నరులు ఎవరు కూడా నీకు సంగతులు బయలుపరచరు. పరలోక సంగతులు పరలోకమందున్నటువంటి నా తండ్రి బయలుపరిస్తేనే గాని నీకు బయలుపరచబడవు అని చెప్పాడు. తర్వాత ఆయన గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. మరియు నీవు ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట
నిల్వనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. కనుక పేతురు ఎంత ధన్యమైనటువంటి మాట. పేతురు యొక్క జీవితంలో అద్భుతాలు దేవుడు ఎన్నెన్నో చేశాడు. కనుక దేవుని యొక్క మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన చెప్తున్నాడు, ఇదో పేతురు, నువ్వు కదలింపబడినటువంటి వ్యక్తివి. ఈ బండ, క్రీస్తు అనే బండ పైన నా సంఘాన్ని కడతాను. పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలువవు. పాతాళం యొక్క డోర్స్ దాని ఎదుట నిలవలేకపోతాయి. పాతాళాన్ని కొల్లగొట్టి పరలోకానికి మార్గం చేస్తాడు. రెనాల్డ్ బాంకీ అన్నాడు, ప్లండర్ ద హెల్, పాపులేట్ ద హెవెన్ అని చెప్పి. కనుక పాతాళాన్ని కొల్లగొట్టి పాతాళం నుండి ప్రజలను పరలోకానికి నడిపించేటువంటి సాధకంగా నేను చేస్తానని చెప్పాడు. అలాగే 19 పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఎంత గొప్ప అధికారం! పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకంలో దేని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని తెరుచుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. రిమోట్ కంట్రోల్ ద్వారా ఈరోజు అన్నీ కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం. అలాగే మొట్టమొదటి రిమోట్ కంట్రోల్, భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకమందు కూడా బంధింపబడుతుంది, భూమి మీద దేన్ని విప్పితే అది పరలోకమందు కూడా విప్పబడుతుంది. ఆ రిమోట్ కంట్రోల్ పేతురుకి ఇవ్వబడింది ప్రియులారా. ఎంత ధన్యుడు! పరలోకాన్ని విప్పేటువంటి అధికారం, భూలోకంలో పరలోకాన్ని విప్పేటువంటి అధికారం, పరలోకం తెరవబడటం దేవుని యొక్క వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 15-17 వచనాలు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మని గురించి చెప్తున్నా. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. 15వ వచనం ఏం అడుగుతున్నారంటే వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ పొందాలి అంటే పరలోకం తెరవబడాలి, పరలోకం నుండి ఆ మేఘం రావాలి, ఆ యొక్క అగ్ని నాలుకలు విభాగింపబడినటువంటి స్థితి, ఆ గొప్ప పరిశుద్ధాత్మ శక్తి దిగాలి. అయితే వాళ్ళకి అంతకుముందు అలాంటిది లేదు కనుక దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట 16, అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిసం మాత్రము పొంది ఉన్నారు. కనుక వారు దేని కొరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కొరకు. పరలోకం తెరవబడాలి, పరిశుద్ధాత్మ శక్తి అక్కడి నుండి రావాలి. కనుక దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది 17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పరలోకంలో దేనైతే విప్పుతామో భూమి మీద అది అనుగ్రహింపబడుతుంది. కనుక పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. దాన్ని రిలీజ్ చేయడం వల్ల వాళ్ళు పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందారు. కనుక దేవుని వాక్యం ఇక్కడ 18వ వచనం, అపోస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడేనని సీమోను చూచి వారి ఎదుటకు ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులుంచుతున్న వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఆ ప్రపంచమంతటిని అమ్మినటువంటి, ప్రపంచమంతటి కూడా మేధావులైనటువంటి వ్యక్తులు, ధనవంతులైనటువంటి వారు ఎంత ధనం ఇచ్చినా సరే పరిశుద్ధాత్మ శక్తి పొందుకోలేరు. కనుక పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు
ఈ అధికారం ఇయుడని అడిగాను. పరిశుద్ధాత్మ పొందేటట్లు వారి ముందట ద్రవ్యం పెట్టి డబ్బులు పెట్టి ఇది కావాలి అని అడిగితే వారు చాలా కోపపడ్డారు. 20వ వచనంలో, అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ వెండి నీతో కూడా నశించను. చాలాసార్లు ధనం ఉన్న వాళ్ళంతా కూడా ప్రజలను లేకపోతే ప్రవక్తలైన వారిని దేవుని సేవకులను మభ్యపెట్టడానికి చూస్తూ ఉంటారు. ఈ ధనం ఇస్తే దీర్ఘ ప్రార్థన చేయాలి, ఇది చేస్తే అలా కాకుండా దేవుని వాక్యం, దేవుడు పరిశుద్ధాత్మ కావాలి అంటే ఆకాశం తెరవబడాలి, అది దేవుడు మనకు ఇవ్వాలి. ప్రకటన గ్రంథం 1:18 వచనం. ప్రకటన గ్రంథం 1:18. ప్రకటన గ్రంథం 1:18. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్న దేవుడే, భూమిపైన ఉన్న దేవుడే. మానవులందరికీ ఏదో మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని. ఆకాశము తెరిచే అధికారం దేవుడికి ఉన్నది. ఆకాశాన్ని మూసివేయగలిగినటువంటి అధికారం దేవునికి ఉన్నది. పిల్లారా, షోమ్రోను పట్టణంలో కరువు వస్తే అతడంట, దేవుడు ఆకాశం కిటికీలు తెరిచినా ఈ సమృద్ధి కలగడం అసాధ్యం. నీకున్నటువంటి ధనమంతా ఇచ్చినా దేవుని యొక్క పరిశుద్ధాత్మని శక్తిని పొందుకోవడం అసాధ్యం. దేవుడికి అనుకూలంగా బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. అనుదిన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సేవకులతో ప్రార్థనలో గడపాలి. దేవుడు ఆకాశము తెరిచే దేవుడు. దేవుడు ఆకాశములు తెరిచాడు. మేఘారుడు ఆయన వస్తున్నాడు, ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఆయన ఆరోహణుడైనప్పుడు ఆకాశం తెరవబడింది, మేఘం వచ్చి ఆయన కొనిపోగలిగింది. ఇన్నిసార్లు ఆకాశం తెరిచాడు. ప్రియులారా, దేవుడు నీ జీవితంలో నీ హృదయం నీవు తెరిస్తే దేవుడు ఆకాశాన్ని నీ కొరకు తెరవగలడు. నీ హృదయం ఆయనకి ఇస్తే ఆయన కుడి పార్శ్వమున నీతో కూర్చుండబెట్టగలడు. కనుక దరిద్రుడు లాజరు చనిపోయినప్పుడు ఆయన చూస్తున్నాడు, అక్కడి నుండి చూస్తున్నాడు, ఇది మీకు మాకు మహా అగాధం అని చెప్పి. కనుక దేవుడు ఆకాశాన్ని తెరవగలడు, పరలోకాన్ని చూపించగలడు. స్టెఫెన్ అనే భక్తుడి కొరకు ఆకాశం తెరిచాడు. నీ జీవితంలో దేవుడికి సమర్పించుకుంటే ఆయన ఉన్నవాడు, సమృద్ధిగా ఉన్నటువంటి దేవుడు. మన దేవుడు భూమిపై నుండి ఆకాశమును తెరవగలడు. ఆ యొక్క పర్ణశాల అనుభవంలో ఆయన చూపిస్తాడు. మోషే, ఏలియాలు ఆయనతో మాట్లాడడం మళ్ళీ చూపిస్తాడు. ఆకాశం తెరవబడడం. ఈరోజు దేవుడు నీ కొరకు ఆకాశం తెరవగలడు. ఆయన పరిశుద్ధాత్మ నీ కొరకు అందించగలడు. ఆయన అద్భుతాలు చేయగలడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవించడానికి ఈరోజు మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడమే కాదు, స్టెఫెన్ అయితే చూశాడు, యేసు ప్రభువా నన్ను నీ సన్నిధికి చేర్చుకొని ప్రార్థిస్తే ఆయన సన్నిధికి యేసు ప్రభు చేర్చుకున్నాడు. ప్రియులారా, నిన్ను నన్ను కూడా ఆయన చేర్చుకోగలడు. నీ కొరకు నా కొరకు కూడా ఆకాశం తెరవగలడు. ఆకాశం తెరిచేటువంటి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి, ఆ మరణం యొక్క తాళం చేతులు కలిగినటువంటి వ్యక్తి, పునరుత్థానం యొక్క తాళం చేతులు కలిగినటువంటి వ్యక్తి. ఆయన నీకు నాకు తాళం చేతులు ఇస్తున్నాడు. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది. భూమి మీద దేన్ని విప్పుదువో అది పరలోకమందు కూడా విప్పబడుతుంది. పరలోకం తెరిచే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి మీ పాదాలకు నమస్కరిస్తున్నాం. అయ్యా, ఈ మంటి మనిషిని ప్రభా మీరు ప్రేమించి ఎన్నెన్ని ఆధిక్యతలు ఇచ్చారు, ఎన్ని అద్భుతాలు చేశారు, చేస్తూనే ఉన్నారు ఈరోజు కూడా నాయన. అయ్యా, పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తున్న కొలది అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నాను నాయన. స్టెఫెన్ ప్రభా ఇదో అన్యజనుల మధ్యలో ఉంటుండగా ప్రభా, ఇదో మీ నామాన్ని అంగీకరించిన వారి ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ ప్రభా, వారికి వాక్యం బోధిస్తున్నప్పటికీ వారు వినకుండా అతన్ని రాళ్ళతో కొట్టి చంపివేశారు నాయన. అయితే ఆకాశం తెరిచారు,
ఆయన మిమ్మల్ని చూశాడు అయ్యా, మీరు ఆయన చూస్తున్నారు అయ్యా. ఆయన అందరి పాపముల క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడు. మీ సన్నిధిలో ఆకాశం తెరవబడి ఆయన ఆత్మను మీ సన్నిధికి చేర్చుకున్నారు. ఏలియాను ప్రభా ఆకాశం తెరిచి అయ్యా ఏదో సుడిగాలి చేత రథముల చేత మీరు అతన్ని మీ సన్నిధికి చేర్చుకున్నారు. మళ్ళీ ఏలియాను ప్రభా పర్ణశాల అనుభవంలో భూమి మీద మధ్యాకాశానికి పిలిచి మీరు ఆయనతో మాట్లాడారు. మోషే ఏలియాలు కూడా అయ్యా మీ స్వరం విన్నట్లు మీ వాక్యం చెప్తున్నందుకు వందనాలు. బాప్తిజం పొందుకున్నప్పుడు ఆకాశం తెరవబడడం, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయనేందో ఆనందిస్తున్నాననే శబ్దం వినడం అయ్యా మేము చూస్తున్నాం నాయన. మీరు మా కొరకు ఆకాశం మూయగలరు, ఆకాశం తెరవగలరు అయ్యా. అయితే మీ విలువైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ఈ లోకంలో ఎంత ధనమున్నా సంపాదించుకోలేము. అది కేవలం మా భక్తి వలన అయ్యా మేము మీ పైన ఉంచే విశ్వాసం ద్వారా మాకు అనుగ్రహింపబడుతుందని అయ్యా ఈ లోకంలో ధనవంతులైన వారందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు నాయన. ఇదో ప్రభా, ఎవరి హృదయంలో చెడుతనం కలగకుండా దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఆయనకిచ్చి మీ నామాన్ని ఘనపరచడానికి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి ఈ గొప్ప అద్భుతాలు మా జీవితంలో జరిగించమని యేసు నమ్మకమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సదా మనందరికీ తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.